వెల్కమ్ టు దిల్ పసంద్ రుచులు. నా పేరు ఉమా. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. చూస్తూ ఉంటే నోరూరిపోయే, నోట్లో వేసుకుంటే కరిగిపోయే, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండే, తినే కొలది తినాలనిపించే ఈ రవ్వ లడ్డు మరి మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పావు కప్పు ఘీని వేసుకోవాలి. ఇలా ఘీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో పావు కప్పు జీడిపప్పును వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు సగం వేగిన తర్వాత పావు కప్పు ఎండు ద్రాక్ష వేసుకోవాలి. వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 కప్ సుజీ రవ్వని తీసుకోవాలి. వీటిని ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఇదే ప్యాన్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే లడ్డు అంత టేస్టీగా వస్తుంది. మీరు కొలత తీసుకున్నప్పుడు ఏ కప్పుతోనైనా తీసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ పచ్చి కొబ్బరి తురుమును తీసుకోవాలి. వీటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకోవటం వలన లడ్డు చాలా టేస్టీగా వస్తుంది. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ గీని వేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వటానికి కనీసం 10 నిమిషాల టైం అయినా పడుతుంది. ఇలా గీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినట్లు 1 కప్ పంచదారని యాడ్ చేసుకోవాలి. స్వీట్ కొంచెం తక్కువగా తినేవారు 3/4 కప్పు వరకు వేసుకోండి. ఏ కప్పుతో పంచదారని వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపటికి షుగర్ మెల్ట్ అవుతుంది. పంచదార కరిగి ఒక పాకంలా తయారైంది. ఎందుకంటే వాటర్ మనం చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి పాకం చాలా తొందరగా వచ్చేస్తుంది. దీనిలో పావు స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. పంచదార కరిగి పాకం ఇలా రావటానికి 5 నిమిషాల టైం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇదే టైంలో మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని బంద్ చేసుకోవాలి. అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు మరొకసారి బాగా కలుపుకోవాలి. మనం లడ్డు చుట్టుకోవటానికి ఎంత హీట్ అయితే సరిపోతుందో అంతవరకు మనం చల్లారనిద్దాం. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం రవ్వను తీసుకొని మనకు ఏ సైజులో లడ్డూలు ఇష్టం ఉంటే అదే సైజులో చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి. లడ్డూలన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంతేనండి, రవ్వ లడ్డు రెడీ. ఒక ప్లేట్లో ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో వెంటనే ట్రై చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.